హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హరిహర వీరమల్లు మూవీ జూలై 24న పాన్ ఇండియా వైడ్గా 5 భాషల్లో అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా యావరేజ్ టాక్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. హరిహర వీరమల్లు మూవీ రీలోడెడ్ వర్షన్ని థియేటర్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు థియేటర్లలో హరిహర వీరమల్లు రీలోడెడ్ వర్షన్ రివ్యూ ఏంటిది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుకుంటే రిలీజ్ అయిన రోజు నుంచే ఈ సినిమా డివైడ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది ఫ్రెండ్స్. మోర్ దెన్ 80% పీపుల్ ఈ సినిమా గురించి చాలా నెగిటివ్గానే కామెంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో మెయిన్గా విఎఫ్ఎక్స్ గురించి చాలా రకాలుగా సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. సో వీటన్నిటిని తెరదించుతూ హరిహర వీరమల్లు రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రీలోడెడ్ వర్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ముందుగా హరిహర వీరమల్లు ఫస్ట్ రీలోడెడ్ వదిలేసి ఫస్ట్ వర్షన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వర్షన్ ఫస్ట్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ చేసినప్పుడే ఆ రీలోడెడ్ వర్షన్ ఏదో అప్పుడే ఫస్ట్ రిలీజ్ చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో అని నాకైతే అనిపించింది. రీలోడెడ్ వర్షన్ చూసిన తర్వాత ఓకే, ఫస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రీలోడెడ్ వర్షన్ అయితే బెటర్గానే ఉంది మూవీ అయితే. సో ముందుగా అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటిది, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చిన్న హీరోయిన్ కాదు కదా. 2 రాష్ట్రాలకు తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా సంవత్సరాల తర్వాత దాదాపుగా ఇప్పటికి 3 సంవత్సరాలు ఈ సినిమాని అయితే తీయడం జరిగింది హరిహర వీరమల్లు మూవీ. బడ్జెట్ కూడా మోర్ దెన్ 250 crores పెట్టడం అయితే జరిగింది. సో ఇంత బడ్జెట్ పెట్టుకొని అంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని ఇలాంటి విఎఫ్ఎక్స్ పెట్టడం ఏంటి, ఇలాంటి కాస్ట్లీ తప్పులు చేయడం ఏంటిదో అసలు ఎవ్వరు కూడా అంతు చిక్కని పరిస్థితి అయితే నెలకొంది. సో మొత్తానికి విఎఫ్ఎక్స్ ఈ సినిమాలో మరీ బ్యాడ్గా ఉండడం వల్ల ఈ సినిమాపై చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు నమ్మి మళ్ళీ రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రీలోడెడ్ వర్షన్లో అసలు చేసిన మార్పులు ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు వివరించడానికి ప్రయత్నించాను ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సో ముందుగా హరిహర వీరమల్లులో మెయిన్గా అసలు వాళ్ళు రీలోడెడ్ వర్షన్లో మెయిన్గా తీసేసిన షాట్ ఏదైనా ఉంది అంటే అది మనకు సెకండ్ హాఫ్లో మాట వినాలి సాంగ్ అనే సాంగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ సాంగ్కి ముందు వాళ్ళు హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు, కొండల మీద నుంచి రాళ్ళు పడ్డం, ఆ పెద్ద రాయి వచ్చి పడ్డం అనేది మనకైతే చూపిస్తారు. సో ఆ రాయి పడే షాట్ అయితే ఏదైతే ఉందో ఆ విఎఫ్ఎక్స్ ఎంత దారుణంగా ఉందో మనం ఫస్ట్ రోజు చూసిన వాళ్ళకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ రోజు రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు రీలోడెడ్ వర్షన్లో చేసిన దానికి చాలా బెటర్గా ఉందని చెప్పొచ్చు ఆ షాట్ అయితే. అండ్ అలాగే హార్స్ రైడింగ్ ఫ్రెండ్స్, ఈ సినిమాలో హార్స్ రైడింగ్ మరి దారుణంగా ఉన్నాయని చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో అది మనం చూస్తున్నదే. అసలు ఈ సినిమాలో హార్స్ రైడింగ్ మొత్తం తీసేసి జస్ట్ 2 షాట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. అవి కూడా బాగున్నాయి. ఇప్పుడు ఈ వర్షన్లో అయితే బాగానే కనిపించాయి, బాగానే ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే ఉంది. అండ్ అలాగే సో సెకండ్ హాఫ్లో ఫ్లాగ్ సీన్ ఒకటి ఉంటుంది కదా, టెంపుల్ మీద ఫ్లాగ్ సీన్ పెట్టేది. సో అది కూడా తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ షాట్ అయితే ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఫస్ట్ వర్షన్లో ఇది ఏఐ వీడియోతో అయితే చేయడం జరిగింది. సో ఈ సీన్ని అసలు మొత్తానికే డిలీట్ చేసేసారు. సీన్ అయితే లేదు ఇప్పుడు ఈ మూవీలో అయితే. అండ్ దెన్ ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వర్షం పడడానికి పండితులు అయితే ఒక యాగాన్ని చేస్తూ ఉంటారు కదా. ఆ యాగం చేసేటప్పుడు మన వీరమల్లు 3 arrow షాట్స్, బాణంతో 3 arrow షాట్స్ అయితే ఉంది కదా, ఆ మంటలు పుట్టించడం, ఆ షాట్ని కూడా చాలా బెటర్గా అయితే తీయడం జరిగింది. ఇప్పుడు ఉన్న వర్షన్లో చాలా బెటర్గా, చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ షాట్ కూడా. అండ్ అలాగే సినిమాలో క్లైమాక్స్లో వచ్చే విఎఫ్ఎక్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో క్లైమాక్స్ సీన్ మొత్తం అసలు జీరో మొత్తం తీసేసి క్లైమాక్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. క్లైమాక్స్ ఏదో ముందుగానే తీసేసి ఈ క్లైమాక్స్నే ఫస్ట్ వర్షన్లో క్లైమాక్స్ పెట్టుంటే అసలు ఈ బాధ ఉండకపోదును. నిజంగా బాగుంది. ఇప్పుడు ఈ వర్షన్ అయితే ఫస్ట్ వర్షన్తో పోల్చుకుంటే రీలోడెడ్ వర్షన్ హరిహర వీరమల్లు మూవీ అయితే ఓకే, ఒక్కసారి చూడొచ్చు, పర్వాలేదు అనేలాగానే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి హరిహర వీరమల్లు ఫస్ట్ వర్షన్తో పోల్చుకుంటే రీలోడెడ్ వర్షన్ అయితే పర్వాలేదు. చాలా మట్టికి మోర్ దెన్ 15 to 16 minutes అయితే కట్ చేసేయడం జరిగింది సినిమా మొత్తం మీద. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. అంటే ఫస్ట్ వర్షన్తో పోల్చుకుంటే బెటర్గా అయితే కనిపించాయి ఫ్రెండ్స్. సో ఇదంతా చూసుకుంటే ఇప్పుడు కట్ చేసిన సీన్స్ అండ్ అలాగే ఇప్పుడు లాంగ్ రన్ కూడా తగ్గడంతో సెకండ్ హాఫ్ కూడా అంత బోరింగ్గా, అంత ల్యాగింగ్ అయితే ఏం లేకుండా ఓకే, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ రీలోడెడ్ వర్షన్ అయితే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది అని నాకైతే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కూడా రీలోడెడ్ వర్షన్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.
హరిహర వీరమల్లు మూవీకి ప్రొడ్యూసర్ పెట్టిన బడ్జెట్ దాదాపుగా 250 కోట్లకు పైగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తానికి ఈ మూవీకి చూసుకుంటే 160 కోట్ల గ్రాస్ అయితే వచ్చినట్టుగా అయితే అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తానికి. సో మొత్తానికి రిలీజ్ అయ్యి ఇప్పటికీ హరిహర వీరమల్లు మూవీ 6 రోజులు అయితే కావాల్సింది ఫ్రెండ్స్. ఈ 6 రోజులకు కలుపుకొని మన వీరమల్లు కలెక్షన్ వచ్చి దాదాపుగా 161 కోట్ల గ్రాస్ని అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అయితే, ప్రొడ్యూసర్స్ అయితే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నది ఒక అంచనా వేసుకుంటే వెబ్సైట్స్ మొత్తం కలిపి ఒక అంచనాగా అయితే రావడం జరిగింది. ఈ సినిమా 6 రోజులు గాను దాదాపుగా 160 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మొత్తం మీద ఇంకొక 100 కోట్లు అయితే రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపుగా ఇంకో 100 కోట్లు అయితే రావాల్సి ఉంది. సో ఈ సినిమా టాక్ని బట్టి చూస్తే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో లేవో అని అనుమానాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తానికి సినిమా అయితే జస్ట్ యావరేజ్గానే ఉంది. రీలోడ్ వర్షన్ ఫస్ట్ వర్షన్తో పోల్చుకుంటే రీలోడ్ వర్షన్ అయితే జస్ట్ బెటర్గానే ఉంది. సో ఒకసారి అయితే చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ సైనింగ్ ఆఫ్.